పెద్ది సినిమాలోని సెకండ్ సాంగ్ వచ్చేసింది రై రై రారా. మరి ఈ సాంగ్లో రామ్ చరణ్ గారి లుక్స్ కావచ్చు, ఆ గ్రేస్ కావచ్చు, స్టైల్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, అవన్నీ కూడా చూస్తుంటే చిరుత సినిమాలో రామ్ చరణ్ గారిని చూసినట్టు అనిపిస్తుంది అంటూ ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్స్ని కూడా షేర్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. ఒకవైపు చిరుత సినిమాలోని రామ్ చరణ్ గారి స్టిల్ని, ఇంకొక వైపు ఇక్కడ రై రై రారా సాంగ్లోని స్టిల్ని, అదేవిధంగా అక్కడ చిరుత సినిమాలో డ్యాన్స్ చేసినటువంటి వీడియో, ఈ సినిమాలో డ్యాన్స్ చేసినటువంటి వీడియోని పక్కన పెట్టేసి ఎడిటింగ్లు చేసి మరీ సోషల్ మీడియాలో వదులుతూ ఉన్నారనమాట. అవి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అడిక్ట్ అవుతూ ఉన్నారు రామ్ చరణ్ గారి ఆ ఒక్క డ్యాన్స్కి. సో మరి అదంతా కూడా చిరంజీవి గారి నుంచి రామ్ చరణ్ గారికి వారసత్వంగా వచ్చింది, ఇలాంటిది ఇంకా ఎవ్వరికి కూడా సాధ్యం కాదు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలామంది హీరోలు కూడా చాలా ఫాస్ట్గా ఎంతో పర్ఫెక్ట్గా డ్యాన్స్ వేస్తూ ఉంటారు, కానీ ఆ డ్యాన్స్కి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి మాత్రం చాలామంది కొంచెం అంటే మాత్రం కుదరదు అన్నమాట. సో ఇక్కడ రామ్ చరణ్ గారి విషయానికి వస్తే అక్కడ డ్యాన్స్తో పాటు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అద్భుతంగా ఇస్తారు. ఆ గ్రేస్ అనేది మనకు క్లియర్గా ఫేస్లో కనబడుతుంది. సో మరి ఈ రై రై రారా సాంగ్లో మాత్రం ఆయన గ్రేస్ కావచ్చు, ఎట్ ది సేమ్ టైం లిరిక్స్ కూడా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది మనకు తెలుసు ఒక పల్లెటూరి బ్యాక్డ్రాప్, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అని చెప్పేసి. సో ఒక పల్లెటూరి బ్యాక్డ్రాప్లో వాళ్ళు ఏ విధంగా మోటివేట్ అవుతారు, ఒక వ్యక్తి వచ్చి వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తారంటే ఇది మరి ఆటల విషయంలో అయ్యి ఉండొచ్చు, స్పోర్ట్స్ విషయంలో అయ్యి ఉండొచ్చు, అక్కడ సందర్భం ఏదైనా కావచ్చు, కానీ లిరిక్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా సూటిగా గుండెల్లోకి వెళ్ళిపోయి ఏదో మోటివేట్ అవుతున్నట్టు, మనకు మనమే మోటివేట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో స్వయంగా ఏఆర్ రెహమాన్ గారు ఈ సాంగ్ని పాడడం జరిగింది. మరి ఆయన ఆలాపన ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. మ్యూజిక్ కావచ్చు, ఆలాపన కావచ్చు, ఆ ట్యూనింగ్ కావచ్చు, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. మరి ఈ చిక్రీ సాంగ్తోని ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ మంచి బజ్ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమాకి ఈ సాంగ్తోని ఇంకా బజ్ని పెంచారు అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క సినిమా ప్రేమికులు కూడా పెద్ద సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ షూటింగ్ కూడా చివరి దశకు కూడా చేరిపోయిందని చెప్పేసి, అండ్ అదేవిధంగా డబ్బింగ్ కూడా చెప్తున్నాను నా పాత్రకు అని చెప్పేసి కూడా రామ్ చరణ్ గారు ఒక వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది. బుచ్చిబాబు గారు పక్కనే ఉండడం, ఇక్కడ డబ్బింగ్ చెప్తుండడం, అండ్ అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైంకి అంటే ఏప్రిల్ 30కి మాత్రం ఖచ్చితంగా సినిమా వస్తుంది అని చెప్పేసి డే అండ్ నైట్ కూడా వాళ్ళ సినిమా కోసం అయితే చాలా కష్టపడుతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మరి రై రై రారా సాంగ్ ఎంతమంది విన్నారు, చిక్రీ సాంగ్, ఈ సాంగ్కి మీరు ఏ విధంగా అంటే కంపారిజన్ చేసుకుంటారు, అండ్ సినిమా కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.